కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన 365 వతులతో దీపం వెలిగిస్తే గతంలో చేసిన దోషాలు, ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేయలేని లోపం పరిహారమవుతాయి. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధనకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ రోజున చేసే ఒక్క దీపారాధన ఏడాది మొత్తం నిత్యం దీపం వెలిగించినంత పుణ్యాన్ని పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు దీపాలను వెలిగిస్తూ భూమిపైకి వస్తారు. 365 వత్తులతో దీపారాధన చేసి వారిని ఆహ్వానించి పూజలు చేయడం ద్వారా వారి ఆశీస్సులు లభిస్తాయి. ఈ పవిత్ర దినాన శివాలయంలో దీపారాధన చేయడం ముక్కోటి దేవతలను పూజించినట్లే. ఈ దీపాలను చూసిన వారి పాపాలు పటాపంచలై జీవితానంతరం వారికి ముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. ఈ రోజున దీపారాధన చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. సంవత్సరం మొత్తం ఇంట్లో లేదా ఆలయంలో దీపాలు వెలిగించడంలో వచ్చిన లోపాలు, కుదరకపోయిన రోజులు ఉంటే ఆ లోపం మొత్తం 365 వత్తుల దీపంతో పరిహారం అవుతుంది. 365 వత్తులను ఆవు నెయ్యలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించడం శ్రేష్టం.